అండి అందరికి వందనాలు. మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచి. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రి కాలము దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడలాగున ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవ, జీవము కలిగిన దేవా, పరిశుద్ధిరా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఈరోజు ఈ రాత్రి కాలం మీ సన్నిధిలో చేరి ప్రభా, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వచ్చిన మీరందరూ కూడా జ్ఞాపం చేసుకుని నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి మీ సహాయం ఇచ్చేయమని, చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్న విషయాలు ఏమిటంటే పేతురు యోహాను వాళ్ళు పగలు 3 గంటల సమయంలో వారు దేవాలయానికి, శృంగారమున దేవాలయానికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ సాయంత్రం సమయం కాబట్టి నైవేద్య సమయానికి వారు వెళ్ళి దేవాలయంలో దేవుని దర్శించడానికి, ప్రార్థించుకోవడానికి, దేవుని ఆరాధించడానికి వారు వెళుతున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన మనుషుడు, పుట్టుకతోని కుంటివాడు, అతన్ని ప్రతిరోజు కొంతమంది మనుషులు తీసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు భిక్షం అడుక్కున్న తర్వాత సాయంకాలం మరలా తీసుకెళ్ళి అలాగ తీసుకొస్తూ ఆ విధంగా ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగానే భిక్షం అడుక్కునేవాడిగా ఉంటున్నాడు. అయితే ఆ సమయంలో గమనించినట్టయితే పేతురు యోహానులు వస్తున్నప్పుడు ఈ వ్యక్తి చూసి, భిక్షం అడుక్కునే వ్యక్తి చూసి, వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఏమైనా నాకు దొరికిద్దేమో అని ఆశించి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వైపు చూసి ఆ పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడిగినట్టుగా వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే వాడు ఏమడుగుతున్నాడు అంటే, వాళ్ళని చూసి వీళ్ళ దగ్గర నాకు ఏమైనా దొరికిద్దేమో అని భిక్షం అడుక్కుంటున్న పరిస్థితిలో అయితే పేతురు యోహాను వాని వైపు తేరు చూసి కొద్దిసేపు అలాగ చూసి, అతనికి విశ్వాసం ఉందని, అతనికి ఏదో మనం ఇవ్వాలి అని ఒక ఆలోచనతోటి వాళ్ళు అంటున్నారు, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏ బంగారం కానీ, వెండి కానీ, ఇంకా మా దగ్గర ధనం కానీ ఏమి లేదు, కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము అని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో లేచి నడువమని చెప్పి పేతురు యోహానులు అతనికి వాళ్ళు చెయ్యి ఇచ్చి అతను లేపినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ శృంగారం అనే దేవాలయం, దీనికి శృంగారం అనే దేవాలయం అనేది ఎందుకు పేరు వచ్చింది అని గమనించినట్టయితే కొన్ని చరిత్రలు రాయబడిన మాటలు. అయితే ఆ రోజుల్లో సొలొమోను కట్టిన దేవాలయం పడేసిన తర్వాత
నెబుకద్నెజర్ రాజు కావచ్చు, బబులోను రాజులు కావచ్చు వచ్చి సొలొమోను కట్టిన మంచి దేవాలయం పడగొట్టిన తర్వాత హేరోదు రాజు మరలా దాన్ని మంచిగా కట్టించాడు. హేరోదు రాజు యేసు ప్రభువు ఉన్న దినాల్లో ముందుగానే ఇంకా హేరోదు రాజు ఆ దేవాలయాన్ని కట్టించి ఒక పెద్ద ఆర్చ్ లాంటిది ఐగుప్తు దేశం నుంచి పెద్ద షిప్‌లో అది 2 వేసుకొని గేట్లు లాంటివి యేసుకొని అవి తీసుకొని సముద్రంలో ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొస్తారు. తీసుకొచ్చి దానికి తూర్పు వైపున దేవాలయానికి సొలొమోను కట్టిన దేవాలయం పడేసిన తర్వాత, ఈ హేరోదు రాజు కట్టిన దేవాలయాన్ని తూర్పు వైపుగా దాన్ని పెద్ద ఆర్చ్‌లా కట్టి, దాన్ని ఆ గేట్‌ని అక్కడ దానికి అమరుస్తారు. ఆ శృంగారమైన దేవాలయం దానికి ఎందుకు పేరొచ్చిందంటే, ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన దాన్ని చూస్తున్నప్పుడు చాలా అది మెరిసిపోతూ ఉంటదంట. అది ఆ గేట్ అంతా కూడా. ఆ ముందు ద్వారం అంతా కూడా మెరిసిపోతూ చాలా శృంగారంగా, చాలా సొంపుగా అలాగా అందంగా కనపడిద్దంట ఆ దేవాలయం ముందు గేటు. అందుకని దానికి శృంగారమని దేవాలయం పేరు పెట్టారు. ఆ దేవాలయం దగ్గర అనేక మంది భిక్షగాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు. అనేక మంది దేవుని సేవకులైతే ఏమి, దేవుని విశ్వాసులైతే ఏమి, ఆ దేవాలయానికి వెళ్ళి దేవుడిని మొక్కుకొని, ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యక్తి కూడా అలాగా కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరికిద్దేమో అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఏం వెండి, బంగారాలు, ధనము, ఆస్తులు మా దగ్గర ఏమి లేవు కానీ మేము కలిగినది నీకు ఇస్తామని చెప్పి నజరేయుడుకు యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పి వాళ్ళ ఈ హస్తాన్ని అందించి అతని కుడి హస్తం పట్టుకొని అతను లేపినప్పుడు ఆయన లేచి దిగ్గున లేచి నువ్వు నిలబడి అంత మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గంతులు వేస్తూ ఎలా వెళ్ళాడంటే ఆయన పాదములు చీలమంటలు బలం పొందిందంట. ఎప్పుడైతే వాళ్ళు కుడి చేపట్టుకొని లేవనెత్తారో పాదములు చీలమంటాలు బలం పొందినయి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. గమనించండి దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాటలు ఏవంటే ఈ మాటలు చాలా చాలా సార్లు విన్నాం. ఈ శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్న వాని గురించి, కుంటి వాని గురించి చాలా సార్లు విన్నాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు ఏమంటే ఈ ఈ బాగుపడిన వ్యక్తి, ఈ తనం నుంచి బాగుపడిన వ్యక్తి అతను దిగ్గులు లేచి నడిచి గంతులు వేసుకుంటూ ఎలా వెళుతున్నాడంటే దేవాలయంలోనికి దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దేవుడు ఆయన జీవితాన్ని మార్చిన విధానాన్ని బట్టి ఇంతకాలం దాదాపు 40 సంవత్సరాలు ఆయన కుంటి బ్రతుకు బతికాడు. 40 సంవత్సరాలు ఎవరో తీసుకొచ్చాడు కూర్చోబెడితే భిక్షం అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు ఇతను. అలాంటి జీవితాన్ని, అడుక్కునే జీవితాన్ని, భిక్షం ఎత్తుకునే జీవితాన్ని ఒక్కసారిగా మార్చినప్పుడు ఏమి చేస్తున్నాడంటే ఇతను లేచి అతను ఇంటికి వెళ్ళలేదు కానీ, లేచి తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు కానీ, నేను బాగుపడ్డాను కదా ఇంక నేను లేచి నా ఇంటికి వెళ్తాను, నా బంధువులతో నేను సంతోషంగా ఉంటాను అని అనుకోలేదు. కానీ మొట్టమొదటిగా లేచి ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోనికి వెళ్ళాడు. వీళ్ళకంటే ముందుగానే పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అది చూసిన ప్రజలందరూ కూడా విభ్రాంతి చెందుతున్నారు. అయ్యో నిన్నటిదాకా ఈయన కుంటివాడు కదా, ఎలా నడుస్తున్నాడు, ఎలా గంతులు వేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇతని సాక్షి ఏమిటి అని అనేక మంది అతను చూసి ప్రజలందరూ కూడా విస్మయం పొందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేసిన తర్వాత, దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత, కొన్ని మేళ్ళు చేసిన తర్వాత, ఆ మేళ్ళు పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన కుటుంబాలకో లేకపోతే ముందు మేలు పొందుకున్నాం కదా చాలులే ఇంతవరకు అనుకోకూడదు. కానీ మనం మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాలి, మొట్టమొదటిగా దేవుణ్ణి కనపరచాలి. ఎందుకంటే దేవుడు మన జీవితం చేసిన మేలు కాబట్టి. మనుషులు చేయలేని పని అది, మనుషులు చేయలేని కార్యాలు అవి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు చేశాడు కాబట్టి ఆ దేవునికి మనం మొట్టమొదటిగా స్తుతించుకోవాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి, ఆయన ఘనపరిచేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియులు, గమనించినట్టయితే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అతని జీవితం గమనించినట్టయితే అతను కొన్ని సంవత్సరాల పాటు, ఇంకా 40 సంవత్సరాల ఒక తర్వాత రాయబడిన మాటలు ఉంటాయి, దాదాపు ఆయన 40 సంవత్సరాల వయసు కలిగిన వాడంట. అంత 40 సంవత్సరాల పాటు ఆయన జీవితం అంతా కుంటి బ్రతికే బతికాడు, కుంటి జీవితం జీవించాడు. ఒక్కసారిగా ఆయన ఏమనుకున్నాడు, ఆయన అసలు అనుకోలేదు నేను కుంటివాడిని కదా, నా జీవితం అంతా ఇలాగ పోయిద్దిలే, నేను ఇలా కుంటివాడిని చనిపోతాను అనుకున్నాడు. కానీ నేను బాగుంటాను, నాకు బాగైద్ది,
నాకు కాళ్ళు మళ్ళా బాగొస్తాయి అని ఏమాత్రం ఆలోచించలేదు ఆయన. ఆలోచించలేదు కానీ, అనుకోకుండా ఆశ్చర్యకరంగా ఏదో భిక్షమిస్తారులే నాకు, ఏదో కొంచెం వెండో, లేదా బంగారమో, లేదా కొంచెం ధనమో, ఏదో వస్తువులో ఏదో ఇస్తారులే నాకు అనుకుంటున్న ఆలోచనతో ఉన్న ఈ వ్యక్తిని ఒక్కసారిగా ఆయనకి ఆశ్చర్యం కలిగే పని అనమాట. ఒక్కసారిగా ఆయన జీవితం అంతా నూతన జీవితం వచ్చే పరిస్థితి, నూతన ఆలోచనలు, నూతన సంతోషం, నూతన ఉత్తేజం వచ్చింది ఆయనకి. ఎందుకంటే కుంటి బతుకు బతికాడు కొన్ని సంవత్సరాల పాటు. ఒక్కసారిగా లేచి గంతులేస్తున్నాడంటే ఆయనకి ఎంత సంతోషం, ఎంత జీవితంలో ఎంత ఆనందం ఉంటుందో గమనించవచ్చు మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అతని జీవితం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి గమనించినప్పుడు ఆయన ఎంతో సంతోషంతో, ఇంతకాలం నాకు భార్యతో, లేకపోతే నా పిల్లలతో, లేకపోతే నా కుటుంబస్తులతో, బంధువులతో నేను కలిసి ఉండలేదు కదా, నన్ను కుంటివాడని చెప్పి అందరూ దూరం చేశారు కదా అని నేను వాళ్ళు పోయి కనపరుచుకోవాలి, నేను ముందుగా పోయి అని అనుకోలేదు. కానీ నా దేవుడు నన్ను బాగు చేశాడని దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోకి గంతులు వేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తున్నప్పుడు పక్కన్న ప్రజలు చూసి విస్మయం పొందినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే ఆయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు నన్ను బాగు చేశాడు, అందుకు నేను దేవుని ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను నేను అని ఆయన చూసిన వారందరికీ తెలుసుకుంటున్నారు. గమనించినట్టు దేవుని బిడ్డ, మన జీవితాల్లో దేవుడు మేలు చేసిన తర్వాత, మన జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేసిన తర్వాత, మన పాత బ్రతుకు మార్చేసిన తర్వాత, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, అయ్యా నా పాత జీవితాన్ని తీసివేశావు, నా పాత రోత జీవితాన్ని తీసివేశావు, ఒకప్పుడు నేను నా పరిస్థితి అంతా కూడా మంచిగా ఉండేది కాదు, పాత జీవితంలో పాపంలో ఉండేవాడిని, దుర్మార్గమైన జీవితం జీవించేవాళ్ళం మేము అని ఒక్కసారిగా మన జీవితం మార్చిన తర్వాత మనము దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని కృతజ్ఞులుగా, దేవునికి లోబడే వారికి మనం ఉండాలి. కానీ చేశాడులే, అయిపోయిందిలే అని దేవుణ్ణి మర్చిపోయి మనము మనం మనం మన పనులు, లేకపోతే మన సొంత కార్యాలు, మన కుటుంబ కార్యాలు చూస్తున్న వారిగా ఉండకూడదు. కానీ మొట్టమొదట మనం ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు నేను మనందరం కూడా గమనించినట్టయితే ఒక పెద్ద అద్భుతం ఏమిటంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, పెద్ద అద్భుతం ఏమిటంటే, ఏదో దేవుడు మనకి ఇచ్చో లక్షల లక్షల డబ్బులో, లేకపోతే ఇంకా వస్తువులో, లేకపోతే ఇంకా ఏదో ఆభరణ ఇవ్వటం కాదు. కానీ దేవుడు మనల్ని మార్చటమే ఒక పెద్ద అద్భుతం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం పాత జీవితాన్ని మార్చడం అంటే సామాన్య విషయం కాదు అది. అది ఏ మనుషులు మార్చలేని పనేది, ఏ మనుషులు చెయ్యలేని పనేది. ఒక్క దేవునికే అది సాధ్యమవుతుంది. కానీ ఏ మనుషుల వల్ల కాని పని దేవుడు చేశాడు. కాబట్టి మనం మార్పు చెందామంటే అదే పెద్ద అద్భుతం, అదే గొప్ప అద్భుతం. అంతకంటే అద్భుతం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు ఒక ఆలోచన చేసుకుందాం. నా గత జీవితం ఎలా ఉంది, ఇప్పుడు జీవితం ఎలా ఉంది, గతంలో నేను ఏం పనులు చేశాను, ఎంత పాపంలో జీవించాను, ఇప్పుడు ఎలాగున్నాను నేను అని చూసుకుంటే, దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతం చేశాడో, ఎంత మన జీవితాన్ని మార్చాడో, నూతన జీవితాన్ని, నూతన ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఈ కుంటివాడు కూడా అనుకుంటున్నాడు, నన్ను ఇంకెవరు బాగు చేయలేలే, మనుషుల వల్ల ఈ పని కాదు కదా, దేవుడు కూడా ఈ లోకానికి దిగి వచ్చి ఏం బాగు చేయలేడేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన ప్రజల చేత, లేకపోతే ఆయన శిష్యుల చేత, ఆయన సేవకుల చేత ఆయన వారిని ఇది మనం చూసినట్టయితే, యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి అద్భుతం కార్యం ఇదే. శిష్యులు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యము కుంటివాడిని, దేవాలయం దగ్గర కూర్చున్న కుంటివాడిని లేవనెత్తటము గొప్ప మొట్టమొదటి అద్భుత కార్యం ఇది. అది ఎందుకంటే అంతకుముందు ఏ కార్యాలు వీళ్ళు చేయలేదు. దేవుడు యేసుప్రభు చేసాడు. కానీ వీళ్ళు చేయనప్పుడు అది అనుకుంటున్నారు, నేను ఇంకా ఇంతేనా జీవితం ఇంత అనుకున్నాడు. కానీ ఎవరు బాగు చేస్తారు అనుకోలేదు. కాబట్టి ఆయన బాగైన తర్వాత ఆశ్చర్యం ఉంది. ఆయనకే ఆశ్చర్యం అయిపోయింది. ఆయన నమ్మలేని పరిస్థితులు వచ్చాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, మనం ఊహించలేని కార్యాలు చేస్తాడు. ఊహించలేని కార్యం, ఊహించిన వాటికంటే, మనం ఆశించిన వాటికంటే, అడిగిన వాటన్నిటికంటే అద్భుతంగా ఇంకా ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని వెంటనే మనం చూసినట్టు దేవుని వాక్యంలో దేవుడు మనకి అడిగిన దానికంటే అద్భుతం. అంటే ఆయన ఏమడిగాడంటే ఏదో వస్తువులో ఏదో కొంచెం ధనం ఇస్తారో అడిగాడు. కానీ అనుకోకుండా ఆయన జీవితం ఏం జరిగిందంటే, ఒక్కసారిగా జీవితం అంతా మలుపు తిరిగిపోయింది. ఒక్కసారిగా ఆయన జీవితం అంతా అదృష్టం అంతా ఆయన వరించినట్టుగా అయిపోయిందనమాట. దేవుడు ఆయన జీవితంలోకి వచ్చేసాడు. దేవుడు ఆయన హృదయంలోకి వచ్చేసాడు. ఆయన జీవితం మారిపోయి పాత జీవితం అయిపోయి ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాడు. ఆరాధిస్తుంటే మారిపోయింది. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు.
మనం గడిచిన జీవితం అంతా కూడా ఎలా జీవించామో అది ఇంకా అనవసరం, దాన్ని పట్టించుకోవద్దు. కానీ మనము ఇక్కడి నుంచి మనం దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగుతున్నాం కాబట్టి, ప్రభా నా జీవితాన్ని మార్చావు, రక్షణ ఇచ్చావు, మారుమనసు ఇచ్చావు, ఆ జీవితంలో ఎన్నడూ లేని ఆశ్చర్యకారులు నా జీవితంలో చేస్తూ ఉన్నావు. ఇంతకుముందు దాకా సాతాను ఏలుబడిలో ఉండేవాడిని, సాతాను ఏలుబడిలో ఉండేదాన్ని నేను. అలాంటి వారు మమ్మల్ని విడుదల చేసి ప్రభా నీ ఏలుబడిలోకి, నీ నీ సన్నిధిలో నడిపించుకున్నావు ప్రభా. రక్షణ ఇచ్చావు, మా జీవితాలు మార్చావు, పెద్దమైన అలవాటు అన్ని తీసివేశావు, మంచి అలవాట్లు మాకు ఇచ్చావు అని మనము దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచేవారిగా, మహింపరిచేవారిగా మనం ఉండాలని, దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మనం చూసినట్టయితే 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. 35:3 మనం చదువుదాం. సడైన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తాను మిమ్మల్ని రక్షించును. గుడ్డివాని కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పాను. చాలు చాలు, ఇవన్నీ చదువుకుంటూ వస్తే, కింద మనం చదువుకుంటూ వస్తే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎలా ఉన్నాయంటే, కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడు, గుడ్డి వాళ్ళని చూపిస్తున్నాడు, చెవిటి వారికి వినబడే విధంగా చేస్తున్నాడు, అరణ్యంలో నీళ్ళు లేని చోట ఎండిపోయిన భూమిని నీటి ఊటగా చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా అడవిలో కాలువలు పారేలు చేస్తున్నాడు. ఇంకా అడవంట అది మంచిగా పండి, అది మంచిగా దుక్కి వచ్చి, అది ఒక మంచి రాజమార్గం ఏర్పడే విధంగా ఉంటే, అక్కడ ఎవరు నివసిస్తారు, ఎవరు ఉంటారు అంటే, అక్కడ ఎవరైతే విమోచించబడిన వారు ఉంటారో, దేవుని చేత విమోచించబడిన మనుషులు ఉంటారో, రక్షించబడిన మనుషులు ఉంటారో, వారు మాత్రమే అక్కడ ఆ దారిలో నడుస్తారంట. కానీ ఇంకా ఇంకా బయటి వాళ్ళు, అన్యులు కానీ, దేవుని ఎరగని వారు కానీ ఎవరు కూడా మార్గంలో నడవరు. ఎందుకంటే దేవుని చేత విమోచించబడిన వారు మాత్రమే అక్కడ నివసిస్తారు, అక్కడ నడుస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, దేవుని అడగాలి. ఇప్పుడు కుంటివాడు ఏం చేశాడు, ఆయన అడిగాడు, అయ్యా నాకేమైనా ఇస్తారా మీద అన్నప్పుడు ఆయన ఊహించిన దాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి మనం అడగాలి. మనం ఏం చేయాలి, ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, సడలని చేతులను బలపరచండి, తొట్టిల్లు మోకాలను దృఢపరచండి. మన చేతులను దేవుని వైపు ఎత్తాలి. మన దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి మన మోకాడితో ప్రార్థన చేయాలి. సడలని మోకాళ్ళంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, చేతులను బలపరచండి, దేవుని సన్నిధిలో చేతులు చాపి దేవుని వైపు అడగండి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మంచి హృదయముతో, ఒక ఆశ కలిగిన హృదయముతో మాట్లాడండి, అడగండి, భయపడొద్దు. దేవుణ్ణి ఒక మంచి హృదయముతోటి, ఒక ఉద్వేగమైన అంటే ఒక వేదనకరమైన హృదయంతో దేవుణ్ణి అడగండి. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. అప్పుడు మీ మీ జీవితాలు మారుస్తాడు. ఒక కుంటివారిగా ఉన్నారా, గుడ్డివారిగా ఉన్నారా, చెవిటివారిగా ఉన్నారా, ఎలాంటి బాధలతో ఉన్నారు, అలాంటి బాధల నుంచి అన్ని విడుదల చేసి మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే, ఇక్కడ మనం చూసిన వాక్యం అదే అధ్యాయంలో 10వ వచనం చూసినట్టయితే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనందం సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు ఉన్న దుఃఖము కానీ, వాళ్ళు నిట్టూర్పులు కానీ అంట అవి ఎగిరిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ జీవితాలు సంతోషంతో నింపబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ కుంటివాడి జీవితం కూడా సంతోషంతో నింపబడింది. ఆయన దుఃఖం మారి ఎగిరిపోయింది, ఆయన బాధ ఎగిరిపోయింది. కుంటివాడికి ఉన్న ఆయన ఎగిరి గంతులు లేడి వల్లే గంతులు వేస్తూ ఉన్నాడు. ఆయన జీవితం అంతా మారిపోయింది. ఎందుకంటే ఆయన దేవుని వైపు చూశాడు కాబట్టి, దేవుని సేవకుల వైపు చూశాడు కాబట్టి, దేవుని సేవకులు ఆయనకి అది ఆశ్చర్యకరమైనది ఇచ్చారు కాబట్టి ఆయన జీవితం అంతా మారిపోయింది. ఈరోజు మనం కూడా దేవుని వైపు చూసినట్టయితే, దేవుని సొల్లు మనం ఆశపడినట్టయితే, దేవుని అడిగినట్టయితే, మన చేతుల పైకెత్తి మోకాళ్ళు సడలిన మోకాళ్ళను బలపరిచి ప్రభువాని దేవుని సొల్లు కూర్చొని మోకరించి ప్రార్థన చేసినట్టయితే, ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు కూడా మార్చే దేవుడు ఆయన. ఎందుకంటే ప్రార్థిస్తే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు ఆయన. ఖచ్చితంగా మనం ప్రార్థిస్తే సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, వినే దేవుడు ఆయన. అన్ని ప్రార్థనలు వింటాడు ఆయన. చెడ్డవారు ప్రార్థన చేస్తూ, కొంతమంది చెడ్డవారు ప్రార్థన చేస్తూ ఉంటారు, మంచివారు ప్రార్థన చేస్తూ ఉంటారు.
అన్ని ప్రార్థనలు వింటాడు. దేనికి సమాధానం ఇయ్యాలో దానికి సమాధానం ఇస్తాడు దేవుడు. కాబట్టి మనము అలాగ ప్రార్థన చేసేటట్టయితే నీలో ఉన్న బాధ ఏమైందో, నీలో ఉన్న వేదన ఏమైందో, లేకపోతే ఏ బలహీనతలు ఉన్నావో, లేదా నీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తీసివేసి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నీ మీ తలల మీద నిత్య ఆనందం ఉంచుతానంటున్నాడు. వారు ఆనందంతో మీరు గంతులు వేస్తారంటున్నారు. దుఃఖము, నిట్టూర్పులు, ఈ బాధలు అన్నీ ఎగిరిపోతాయి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో మనకు ఆశ ఏమిటి? మనలో దుఃఖం లేకుండా పోవాలి, నిట్టూర్పులు లేకుండా పోవాలి, సంతోషంతో మన కుటుంబాలు ఉండాలి, మా జీవితాలు ఉండాలి, ఆరోగ్యంగా మేము ఉండాలి అన్న ఆశ మనలో ఎవరికైనా అందరికీ ఉంటుందన్నమాట ఆశ. అందరూ ఏమనుకుంటాం, నేను మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా కుటుంబంలో ఎలా బాధలు ఉండకూడదు, శోధనలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు అనుకుంటూ ఉంటాం. ఈ ఉండకుండా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్న దేవుడు సడలని చేతులను బలపరచండి, దేవుడిని అడగండి, హృదయపూర్వకంగా దేవుడిని అడగండి. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటారు, ఈరోజు మనం కూడా హృదయపూర్వకంగా దేవుడిని అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చే దేవుడు ఆయన. ఆశ్చర్యకరంగా దేవుడు మన హృదయాలు, మన జీవితాలు మారుస్తాడు, కుటుంబాలను మారుస్తాడు, కుటుంబాలను దీవించే దేవుడు ఆయన. కాబట్టి మనం చూసే దేవుని వాక్యంలో కొన్ని మాటలను గమనించినట్టయితే కీర్తన గ్రంథం 107వ కీర్తన, 107వ కీర్తన మనం చూసినట్టయితే 11వ వచనం, 11వ చరణం చదువుకుందాం. 107, 11, 107, 11. హ్మ్. 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 బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై చీకట్లోను మరణాంధకారంలో నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేయును. వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండియు మరణాంధకారంలో నుండియు వారిని రప్పించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించబడి ఉన్నప్పుడు, దుష్టుడు బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు, వాళ్ళు కష్టకాలం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడంట, వేదన వచ్చినప్పుడంట యెహోవాకు మొర్ర పెట్టారంట వాళ్ళు. వాళ్ళు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించెను. వారి కట్లు తెంపివేశాడంట ఆయన. వారికి బాధ నుంచి విడుదల చేశాడు. వాడు సంతోషం ఇచ్చారు వాళ్ళకి. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో వాళ్ళంట కష్టకాలం వచ్చినప్పుడు మొరపెట్టారంట వాళ్ళు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, నీకు ఏ బాధ ఉందో, ఏ ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కానీ నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు రాత్రికాలం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసినట్టయితే, నువ్వు దేవుని దగ్గర కూర్చొని నువ్వు మొరపెట్టినట్టయితే, దేవుడు ఖచ్చితంగా నీ కష్టం నుంచి విడుదల చేస్తాడు, నీ బాధ నుంచి విడుదల చేస్తాడు, నీ బలహీనత నుంచి విడుదల చేసి దేవుడు నీకు సహాయం చేసేవాడుగా, నీకు ఆనందం ఇచ్చేవాడుగా, నీ బాధలు సంతోషాలు నీకు మంచిగా అన్ని సమృద్ధిగా ఇచ్చేవాడుగా దేవుడు ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టాలన్నీ ఎగిరిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టాలు, నీ బాధలన్నీ ఎగిరిపోతాయి, ఉండవు, నువ్వు చూడాలన్నా కనపడవు నీకు ఇకన. ఎప్పుడంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు. ఇక్కడ ఈ కుంటివాడు కూడా, 2 కాళ్ళు లేని కుంటివాడు, పుట్టుక నుంచి కుంటివాడుగా ఉన్న వ్యక్తి, ఆయన దేవుని సేవకులను అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు అడిగింది వాళ్ళు ఇవ్వలేదు కానీ, అడగంది, ఊహించింది, అనుకోనిది ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేసి అతనికి మంచి జీవితాన్ని, అసలు ఆశ్చర్యకరం అది. పుట్టుక నుంచి కుంటివాడుగా ఉన్నాడు, నడుస్తున్నాడంటే ప్రజలందరూ, దేవాలయంలో చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. విస్మయం పొందినట్టుగా దేవుని వాక్యం చూస్తాం అక్కడ. తర్వాత వెళ్ళిపోయి అక్కడ తర్వాత మనం చదువుకుంటూ వచ్చేటట్టయితే ఆ వాక్యంలో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం మనం చూసేటట్టయితే, అక్కడ 4వ అధ్యాయం మొదటి నుంచి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అలాగ పేతురు, యోహానులు వెళ్ళి సొలొమోను ఆ మందిరంలోనే సొలొమోను మంటపం దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రజలందరూ వీళ్ళ చుట్టూ ఉన్నారంట. ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ వైపు ఆశ్చర్యకరంగా చూస్తూ ఉన్నారంట. ఈ కుంటివాడు వీళ్ళ దగ్గర ఉన్నారు. ఎందుకు ఇలా చూస్తున్నారు మా వైపు అంటున్నారు. పేతురు, యోహాను అంటున్నారు, ఎందుకు మా వైపు చూస్తున్నారు అలాగూ? ఇది మా శక్తి కాదు, మా బలము కాదు. మీరు ఎవరినైతే విసర్జించారో ఆ యేసు ప్రభువు నామం, నజరేయుడైన యేసు నామంలో వీడు స్వస్థ పొందాడు కానీ మాదేమి లేదు. మా శక్తి కాదు, మా బలము కాదు. దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడి నామంలో వీడు స్వస్థపడ్డాడు అని దేవుడి నామాన్ని కనపరచడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. మేము అనలేదు వాళ్ళు. మేం చేసాం, మా వల్ల జరిగింది అనలేదు కానీ, మా శక్తి కాదు, మా బలము కాదు, దేవుడే యేసు ప్రభువే, నజరేయుడైన యేసు క్రీస్తే
జీవితంలో గొప్ప కార్యం చేసి ఇతను బాగు చేశాడు, ఇతను నడవడానికి సహాయం చేశాడు అని పేతురు, యోహాను అంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రజలందరూ వాళ్ళ చుట్టూ మూగుతున్నారు. వీళ్ళు దేవుళ్ళేమో అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు దేవుళ్ళేమో అంత భయంకర పుట్టుక నుంచే కుంటివాడిని బాగు చేశారంటే వీళ్ళు ఎలాంటి వారో, ఎంత ఆశ్చర్యకరం చేసేవారంటే, కాదు కాదు మేం కాదు, మా వల్ల అస్సలు కాదు, మా దేవుడు యేసు ప్రభు చేసిన కార్యం ఇది, ఆయన మేము కలిగి ఉన్నాం కాబట్టి మేము చేసేమంటున్నారు. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాటలు, మన ద్వారా కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయించాలంటే, మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయించాలంటే మనము ఆయన్ని కలిగి ఉండాలి. మేము యేసు ప్రభు నామం కలిగి ఉన్నాం, యేసయ్యని కలిగి ఉన్నాం కాబట్టి ఈ గొప్ప కార్యం చేశారని ఎలాగైతే అంటున్నారో, మనము కూడా యేసు ప్రభువుని కలిగి ఉంటే, మన హృదయాల్లో కలిగి ఉంటే, ఆయన మనలో ఉంటే మనము కాదు ఆయనే ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆయనే మన కుటుంబాలను దీవిస్తూ ఉంటాడు. ఆయనే మన కుటుంబాలకు కాపుదల ఇస్తూ ఉంటాడు. మన కష్టము, ఇబ్బందులు, శోధనలన్నీ ఎగిరిపోయేలా ఆయన చేస్తాడు, దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటన్నిటిని మనం కూడా, ప్రభువా నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, మొరపెడతానయ్యా, నువ్వు నా కుటుంబంలో ఇన్ని సమస్యలున్నాయి. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్య లేని కుటుంబం లేదు, బాధ లేని కుటుంబం లేదు, శోధన లేని కుటుంబాలు లేవు. ఇంకా ఉండే కొద్ది రానున్న రోజుల్లో మనం ఇంకా రానున్న రోజులు భయంకరమైన శోధన దినాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన ఈ వాతావరణం బట్టి నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత యవ్వన కాలంలో లేకపోతే ఎంత బలం కలిగిన వారుగా, ఎంత లావుగా దిట్టంగా ఉన్నా కానీ రానున్న రోజులు బలహీనమైన రోజులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దాదాపు 150 సంవత్సరాల ముందు, 150 సంవత్సరాల నుంచి ఈ 2026 సంవత్సరంలో కాసిన ఎండలంట దేశంలో, ఇండియా గాని ప్రపంచంలో కొంతమంది శాస్త్రవేత్తలు గమనించింది. వాళ్ళు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఉంటారు కదా. 150 సంవత్సరాల క్రితము అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇంత ఎండలు, భయంకర ఎండలు కాయలేదంట. ఈ ఎండల కంట వానలు కూడా పడవంట, వర్షాలు కూడా పడవంట, వచ్చే వర్షాలు కూడా ఎనికిపోతాయంట. భూమి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందంట. రానున్న దినాల్లో ఇంకా ఇంకా భయంకరమైన ఎండలు కాసే పరిస్థితి. అందుకని ఇక రానున్న రోజుల్లో మనం కూడా అంత బలమైన వారిగా ఉండలేము మనము. ఎంత యవ్వన కాలంలో ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ఎంత శక్తి, స్టామినా మనకున్నా కానీ అది ఏమి పనిచేయదు. అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా, దిట్టంగా ఉన్నాను, లావుకున్నాను కదా, నాకు బలం చాలా ఉంది అనుకోవచ్చు. కానీ రానున్న వాతావరణం అలాంటి పరిస్థితులు వచ్చిందన్నమాట. రానున్న వాతావరణం మంచిది కాదు, పొల్యూషన్ అయిపోతుంది అంతా కూడా. ఆ పొల్యూషన్ మనం గాలి పీల్చుకుంటున్నాం అంటే నువ్వు ఎంత బలమైన వాళ్ళు కానీ బలహీనం అయిపోతూ ఉంటావు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే ఇవన్నీ మనం చూస్తున్నట్టయితే వీటన్ని నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు ఒకటే మనతో మాట్లాడుతున్నాడు. మనం చేతుల పైకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కష్టకాలం ముందు మొరపెడితే వాళ్ళకి దేవుడు సహాయం చేశాడని దేవుని వాక్యం మాట్లాడినట్టుగా మనం కూడా కష్టకాలం ముందు మొరపెట్టినప్పుడు, మన సమస్యల నుంచి దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా విడిపించి కట్టలను తెంపివేసి ఆ ఇనుప సంఖ్యలైనా సరే తెంపేసాయి. గమనించి చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇనుప కొలిమిలో ఉన్నారు వాళ్ళు. ఇనుప కొలిమిలో ఉన్నారు, భయంకర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు దేవునికి మొరబెట్టారు. కష్టకాలంలో మొరబెట్టినప్పుడు దేవుడు ఆ మొర్ర ఆలకించి వాళ్ళని విడిపించినట్టుగా ఐగుప్తు దేశాల నుంచి, బంధకాల నుంచి విడిపించాడు. కట్లు తెంపివేశాడు. వాళ్ళ బాధ, వేదన ఒక్కసారిగా ఎగిరిపోయేలా చేశాడు. సంతోషంతో వాళ్ళు ప్రయాణం అయిపోయారు. సమృద్ధిగా ప్రయాణమై వచ్చారు వాళ్ళు. కష్టం తీరిపోయిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చారు వాళ్ళు? ఒక రాజకుమారులో వచ్చారంట వాళ్ళు. రాజకుమారులు, రాజకుమార్తెల్లో వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర వెండి కానీ ఐగుప్తు దేశంలోంట చాలా వీళ్ళకి ఇచ్చేసారంట, వచ్చే వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళందరూ అలాగా వాళ్ళ దగ్గర తీసుకొని సంతోషంగా ఆభరణాలు వేసుకొని వచ్చారు వాళ్ళు. వాళ్ళందరూ విడిచిపెట్టిపోతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి మంచి ఆలోచన కలుగజేసి ఐగుప్తీయులకి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ, వెండి కానీ అందరూ ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చేసారంట వాళ్ళు. అలా ధరించుకుని వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు, అప్పుడు దాకా బానిసల్లో ఉన్నవారు, ఏమి లేకుండా తినడానికి కూడా సరిగ్గా లేని వాళ్ళు, ఒక సంతోషకరంగా వాళ్ళు, ఒక రాణుల్లో, రాజుల్లో వాళ్ళు అలా బయటకు వచ్చి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఆ కనాన్ దేశం వచ్చారు, పాలతీయులు ప్రవహించిన కనాన్ దేశానికి వచ్చారు, వాళ్ళు బయలుదేరి వచ్చారు. అంటే దేవుడు అంత కష్టం నుంచి విడుదల చేశాడంటే వాళ్ళు నిజంగా మొరబెట్టారంట వాళ్ళు. మోషేతో అంటాడు, మోషే నాకు నిజంగా మొరబెట్టారు వాళ్ళు, కాబట్టి విడిపించాలి నేను అని చెప్పి మోషేతో మాట్లాడిన పరిస్థితి నిర్గమాకాండంలో. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు కానీ ఈ కుంటివాడిని గురించి మనం తీసుకున్నట్టయితే అతని జీవితం మార్చింది దేవుడు, అతని ఆలోచనలు మార్చింది దేవుడు. మార్చిన తర్వాత ఎలా దేవునికి కృతజ్ఞుడిగా ఉన్నాడో, దేవుని వెంట తిరిగాడో, దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, దేవుని మందిరంలోకి వెళ్ళాడో, దేవుని నామాన్ని కనపరిచాడో,
అలాగే మనము కూడా దేవుడు మన జీవితంలో ఈ చిన్న కార్యం కావచ్చు, అది పెద్ద కార్యం కావచ్చు, చిన్న కార్యమా, ఏదైనా మేలు చేసినప్పుడు మన జీవితాల్లో, ఆ మేలుని బట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని కృతజ్ఞులుగా, దేవుని స్తుతించేవారిగా, దేవుని గనపరిచేవారిగా ఉండాలి. అది చూసిన ప్రజలు కూడా మనల్ని దేవుడు వీళ్ళ జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు అని చెప్పుకునే విధంగా మనం కూడా ఒక సాక్షులుగా ఉండాలి. కొన్ని కొన్ని ఈ చేస్తారు, మన జీవితంలో చేస్తాడు, దేవుడు చేస్తాడు, కానీ మన సాక్ష్యాలు చెప్పటంలా. చాలా కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు కానీ మన సాక్ష్యం చెప్పటంలే. సాక్ష్యం చెబితే ఏమైద్ది అంటే దేవుడు కనపరచబడతాడు, దేవుడు మహింపరచబడతాడు. ఆ కుంటివాడికి పోయి సాక్ష్యం అందరూ కనపడ్డాడు, కనపడటంలో ఏమైంది? అనేక మంది తెలుసుకున్నారు. ఓ నిజమైన దేవుడు ఈయనే కదా, మనం అనవసరంగా చంపేసాం కదా, అనవసరంగా సిలువేసాం కదా మనము అని తెలుసుకున్న పరిస్థితిని గమనిస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మన యేసు ప్రభు కూడా మన కోసం లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన మన కోసం ఆయన మనము కుంటివారంటే ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే, కుంటి జీవితం అంటే ఆత్మీయంగా పాపంలో బంధకాల్లో ఇంక ఉన్నామని. ఆత్మీయంగా కుంటివారిగా ఉన్నామంటే పాపంలో ఇంకా బంధకాలు కొనసాగుతున్నాం మనం. ఈ పాపంలో బంధకాలు కొనసాగుతున్న కుంటివారిగా మనం ఉన్నప్పుడు, ఆ కుంటి జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభువుని అడగాలి. ప్రభా, నా కుంటి జీవితం, నా పాపంలో బంధకాలు ఇక్కడ ఉన్నాను. ఆ బంధకాల నుంచి విడుదల చేయ ప్రభా. ఆ కుంటి జీవితాన్ని తీసివేయి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో అడిగినట్టయితే, దేవుడు ఊహించని కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి, మనల్ని తాకి, మనం స్వస్థపరిచి, ఆరోగ్యాలు ఇచ్చి, ఆయన బిడ్డగా మార్చుకొని, ఆయన సాక్షులుగా మార్చుకునే పరిస్థితి దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలను చెప్పుకుంటే చాలా విషయాలు మనం, ఇంకొక మాట మనం చెప్పుకుందాం. ఆహ్, లూకాసు వార్తలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్టయితే, అక్కడ కూడా ఒక 10 మంది కుష్ఠరోగులను చూస్తాం మనం. హ్మ్. హ్మ్. గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకోండని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆయన మార్గం వెలుచున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురొచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి దేవుణ్ణి అడిగారు. ఏమడిగారు? ఈయనొచ్చి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేశారు. మా జబ్బు నుంచి, మా బాధ నుంచి విడుదల చేయ్యా, మేము కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాం, మమ్మల్ని బాగు చేయ ప్రభు అని యేసు ప్రభువుని అడిగినప్పుడు, యేసు ప్రభు అన్నాడు, మీరు బాగవుతున్నారు, వెళ్ళిపోండి ఇంక అన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉన్నారు. వారు వెళుతుండగానే వాళ్ళ జబ్బంతా వెళ్ళిపోతూ ఉంది. వారు వెళుతుండగా శుద్ధులైపోతున్నారు. వారు వెళుతున్నప్పుడు వాళ్ళ శరీరం అంతా మారిపోతుంది. కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. అయితే కొంతమంది వెళ్ళిపోయారు కానీ, ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎలా వచ్చాడో అక్కడ మనం గమనించినట్టయితే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుడిని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదాల మీద సాగిలిపోయినట్టు దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన జరిగిన కార్యాన్ని బట్టి ఆయన ఆ 10 మందితో కూడా వెళ్ళలేదు కానీ, ఆ మిగిలిన 9 మందితో అతను వెళ్ళలేదు కానీ, అతను చేసి దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు ఆయన జీవితాన్ని మార్చిన విధానాన్ని బట్టి అనుకోవచ్చు వాళ్ళు, మనం బ్రతికాలం అంతా కుష్ఠవ్యాధి ఇంకెక్కడికి పోయిద్ది మనకు వచ్చిన తర్వాత, ఈ కుష్ఠవ్యాధిని బాగు చేసేవాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు, మన బతుకంతా ఇంతే కదా అనుకొని అలాగ జీవిస్తున్న పరిస్థితుల్లో అతని జీవితాన్ని మారుతున్నప్పుడు, ఆయన శరీరం అంతా స్వస్థత పొందుతున్నప్పుడు, శుద్ధిగా మారిపోతున్నప్పుడు, ఆ గాయాలన్నీ మారిపోతున్నప్పుడు ఆయనకి ఒక ఆశ్చర్యకరమైన ఒక ఒక ఆలోచన వచ్చి ఏంటంటే, నన్ను బాగు చేసింది యేసు ప్రభువే కదా, నన్ను బాగు చేసింది దావీదు కుమారుడే కదా అని తిరిగి పరిగెత్తుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ఆయన పాదాల మీద సాగిలపడినట్టుగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు బిడ్డలారా, ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం మర్చిపోకూడదు. కానీ ఇతను ఎలా ఉన్నాడంటే, దేవుని దగ్గరికి వచ్చారు, తిరిగి మన దేవుని దగ్గరికి వచ్చారు. కొంతమంది స్వస్థపడిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ, తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతించాడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడు చేసిన మేలుని బట్టి ఆయనకి కనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన పాదాల మీద పడాలి. ప్రభువా, నా జీవితాన్ని మార్చావు, నీకు వందనాలయ్యా,
ఆయన పాదాల మీద పడి సాగిలపడి మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా జీవితాన్ని, నా మురిగి జీవితాన్ని, పనికిమాలిన జీవితాన్ని, దుర్భరమైన జీవితాన్ని నువ్వు బాగు చేసావు ప్రభు అని ఆయన పాదాల మీద పడి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు ఇక్కడ మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట కూడా దేవుని బిడ్డరా, ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఇంకా మనం చూస్తే చాలా విషయాలు బైబిల్‌లో నయమాను గురించి మనం చూడొచ్చు. నయమాను గురించి కూడా చూస్తే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. నయమాను గురించి కూడా మనం చూస్తే రాజుల రెండో గ్రంథం 5వ అధ్యాయము, రాజుల రెండో గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను కూడా కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా ఎలీషా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ బాగు చేసుకోవాలని చెప్పిన చిన్నదాని మాట ప్రకారం వెళ్ళిన తర్వాత మనం చెప్పుకున్నంత సమయం మొత్తం చదువుకోవడానికి సమయం సరిపోదు కానీ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గమనించినట్టయితే 5వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. 9 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగమును మానుపని నేను అనుకుంటుని. దమస్కు నదుల్లో అబానాయును, పర్పరును, ఒక మంచి మంచి నదులు మా దేశంలో ఉన్నాయి కదా, అవి శ్రేష్టమైనవి కదా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ గమనించినట్టయితే 13వ వచనంలో అయితే అతని దాసుల్లో ఒక దాసుడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని చెబితే నువ్వు చేస్తావు కదా, అంతకంటే పెద్ద పని ఏం కాదు కదా, నదిలో మునగటం, నదిలో మునగొచ్చు కదా, అది ఏమైంది, ఏదో గొప్ప కార్యం చెయ్యి, లేకపోతే ధనం ఖర్చు పెట్టు, ఇంకేదో పెద్ద ఫంక్షన్ చేయి అంటే చేస్తావు కదా, అంతకంటే నదిలో మునగటం సింపుల్ పనే కదా, చెయ్యరాదో ఏం పోయిద్ది అని దాసుడు చెప్పినప్పుడు ఆ దాసుడు మాటలు విని సరే అని చెప్పి దాసుడు మాటని వెళ్ళి వెంటనే ఆ నదిలో మునగటానికి వెళ్ళిన తర్వాత అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతను శుద్ధుడాయేను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. గమనించినట్టయితే 7 సార్లు దేవుడు చెప్పిన మాట, దేవుని సేవకులు చెప్పిన మాట విని 7 సార్లు మునిగినప్పుడు అతని దేహం అంతా శుద్ధి అయిపోయింది. శుద్ధి అయిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఇది మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఈ మాట మనకి, మిగతా అంత కాదు కానీ శుద్ధి అయిన తర్వాత ఏం చేశాడు? 15వ వచనంలో అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నయమాను గొప్ప సైన్యాధిపతి అతను అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న దేవుడు తప్ప, మీ దేవుడు తప్ప లోకంలో ఇంకా ఏ దేవుడు లేడు. స్వస్థపడిన తర్వాత ఏమన్నా మళ్ళీ తిరిగి ఆయన దేశం వెళ్ళిపోయాడా? నేను సైన్యాధిపతిని కదా, మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళేది అని గర్వంతో వెళ్ళలేదు. కానీ ఆయన స్వస్థపడిన తర్వాత ఆయన గొప్ప పరివారంతో తెచ్చిన ఆస్తి ఏమైతే తెచ్చాడు, బంగారం, వెండి, దుస్తులు ఎన్నో తెచ్చాడు. ఆయనకి కానుక ఇద్దాం తెచ్చాడు ఎలీషా ప్రవక్తకి. అవన్నీ తీసుకొని ఇస్తుంటే వచ్చి, అయ్యా మీ దేశంలో ఉన్న దేవుడు తప్ప లోకంలోకి ఏ దేవుడు లేడు, మీ దేవుడే దేవుడు అని చెప్పి దేవుడి నామాన్ని కనపరిచాడు ఆయన. మనకు కావాల్సిన వాటి ఈరోజు అదే. దేవుడి చేత స్వస్థత పొందుకున్న తర్వాత, దేవుడి చేత మేళ్ళు పొందుకున్న తర్వాత, ఆ మేళ్ళు చేసిన తర్వాత దేవుడిని కనపరచాలి, దేవుడిని మహింపరచాలి. కాబట్టి ఈ నయమాను కూడా దేవుని కనపరుస్తూ మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడే ఘనమైన దేవుడు, ఈ లోకంలో ఇంకే దేవుడు లేడు అని ఒక సిరియా దేశస్తుడు, ఒక అన్య దేశస్తుడు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలుని బట్టి మనం కూడా ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన్ని మహింపరిచే వరకు మనం ఉండాలి. కానీ చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. మనం మర్చిపోయామంటే మన జీవితంలో మనకి సాక్షిగా లేకుండా ఉన్నామంటే మన ఆత్మీయ జీవితం ఎక్కడ కూడా ఎదగదు. ఇంకా మన ఆత్మీయ జీవితం వల్ల మరుగుజ్జు వలె అలాగే మారిపోయింది, అలాగే ఉంటుంది, ఎదగదు. ఇంకా మరుగుజ్జు మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. కానీ మన దేవుని సన్నిధిలో సాక్షులుగా మారకుండా, చేసిన మేలు చెప్పుకోకుండా, సాక్ష్యం చెప్పుకోకుండా, దేవుడు చేసిన మేలు బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించకుండా, స్తుతించకుండా మనం ఉండామంటే మన ఆత్మీయ జీవితం అలాగే ఉంటుంది. కానీ ఏమాత్రం ఎదగదు. ఇంకా ఎప్పుడైతే మనం దేవుని కనపరుస్తామో అప్పుడు మనల్ని కనపరుస్తాడు దేవుడు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఎవరిని కనపరుస్తాడో, ఎవరు దేవుడిని కనపరుస్తారో వాళ్ళని దేవుడు కనపరుస్తాడు. ఎవరు ఆయన తృణీకరిస్తారో
వాళ్ళు తృణీకారం పొందుతారని దేవుని వాక్యం సమూయేలు గ్రంథంలో రాయబడింది మొదటి అధ్యాయంలో. ఆయన కనపరిచే వాడిని కనపరుస్తాడని, ఆయన తృణీకరించిన వారు తృణీకారం పొందుతారు అని ఏలీ కుమారుల గురించి మాట్లాడుతూ అంటాడు అక్కడ సందర్భంలో. ఏలీ కుమారుల గురించి మాట్లాడుతూ అక్కడ ఆ సందర్భంలో మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాలంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనము కూడా దేవుణ్ణి కనపరిచి, దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలుని బట్టి మనం ఉండాలి కానీ, మనం మర్చిపోయేవారిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ఆయన చేసిన ఘనమైన కార్యం, గొప్ప కార్యం ఏంటంటే మన కోసం ఆయన మరణించటం, ఆయన మన కోసం ఆయన ప్రాణం ఇవ్వటం. ఆ గొప్ప కార్యం మనం చేసిన తర్వాత, ఆ గొప్ప కార్యం వల్ల మనము బాగుపడ్డాం. ఆ గొప్ప ఆయన చనిపోవటం వల్ల, ఆయన మన కోసం చనిపోవటం వల్ల, రక్తం కాచినందువల్ల మనం బాగుపడుతున్నాం. మన జీవితాలు మారిపోయినాయి. లేకపోతే ఈ అన్యజనులు మార్పు చెందే అవకాశం ఉండేది కాదు. ఆయన యూదులోనే ఉండేవాడు. యూదులే బాగుపడేవాళ్ళు. యూదులోని వాళ్ళే అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళు. కానీ ప్రపంచం అంతా వ్యాపించిందంటే యేసుప్రభు చనిపోయాడు కాబట్టి మన కోసము. ఆ రక్తంతో మనం కడగబడి ఈరోజు ఈ మందిరంలో చేరి మనం ప్రార్థించుకుంటున్నామంటే, మన జీవితాలు మారిపోయినాయి అంటే యేసుప్రభు మన కోసం దిగి వచ్చాడు కాబట్టి. కాబట్టి అలాంటి యేసు ప్రభువుని మనం కూడా ఘనపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలని దేవుడు ఈరోజు ఈ రాత్రి కాలం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో తీసుకొని, పుట్టివాడి జీవితాన్ని ఎలాగైతే దేవుడు మార్చిన తర్వాత దేవుడిని ఘనపరిచాడో, ఎలీషా ఎలాగైతే నయమాని జీవితం మారిన తర్వాత నయమాన్ ఎలా తిరిగి వచ్చాడో, అలాగే ఆ దేవుడు మన జీవితంలో 10 మంది కుష్ఠరోగులు ఎలాగైతే దేవుడు బాగు చేసిన తర్వాత ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి దేవుడిని ఎలాగ స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లించుకున్నాడో, మనం కూడా అలాగ కృతజ్ఞులుగా మనం జీవించాలి దేవునికి. మన బ్రతుకు కాలం అంతా కూడా కొన్ని రోజులు కాదు, ఒకరోజు కాదు, చేసినప్పుడే కాదు. మన బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని కనపరుస్తూ ఉంటాడు. అప్పుడు మన దేవుడు దీవిచ్చి మన కష్టాలు, బాధలు అన్నీ కూడా ఎగిరిపోయేలా చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించండి కాక అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం కొద్దిసేపు. దేవుడు మనతో మాట్లాడే మాటలను బట్టి దేవా, ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. అవునయ్యా, పరిశుద్ధుడా, మనం అడిగితే ఇచ్చే దేవుడు అని ప్రభా. మొర్రపెడితే కష్టకాలంలో మొర్రపెట్టినప్పుడు మీరు సహాయం చేసే దేవుడు, ఆదుకున్న దేవుడిని మాతో మాట్లాడేవాడు.